ఉదయకాల ఆరాధన కొరకు అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 5:20. కొంచెం శాంతి. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 20వ వచనం. ఈ జీవమును గురించిన మాటలని ప్రజలతో చెప్పుడని వారితో అనెను. ప్రభు ఈ వాక్య భాగమును దీవించును గాక. తలలు వంచుదాం. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, ఆదియు అంతమై ఉన్న దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభు ఈ ఉదయకాలము చదవబడిన లేఖనం మా వినికిడిలో దీవించమని, మీ స్వరమే విరుచుండగా మా ఆత్మీయ జీవితాన్ని స్థిరమైందిగా, బలమైందిగా మార్చమని ప్రార్థిస్తున్నాము. ఈ లేఖనం ద్వారా అనేకులు ఆదరణ పొందినట్లు, స్వస్థత పొందినట్లు, విడుదల పొందినట్లు, నీ వాక్యం నెరవేర్చినట్లు కృప చూపమని ప్రార్థిస్తున్నాం. సాతాను యొక్క అధికారం అంతటిని బంధించి పరిశుద్ధాత్మ అభిషేకం అధికారం కింద మీ స్వరమే వినులాగిన మా చెవులు, కన్నులు, హృదయాలు తెరువమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వినుచున్న ప్రతి ఒక్కరి జీవితం మీరు మార్చివేయండి. రక్షణ పొందినంతగా మార్చండి, ఎత్తబడినంతగా మార్చండి. ఈ దినమున మీ సన్నిధి మా మధ్యలో బలముగా పనిచేయను గాక. బలమైన ఆత్మకార్యాలు మా మధ్యలో జరుగును గాక. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. ఉదయకాలం దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము 20వ వచనం. ఈ జీవమును గురించిన మాటలని ప్రజలతో చెప్పుడని వారితో అనెను. గో స్టాండ్ అండ్ స్పీక్ in the temple to the people all the words of this life. Go stand and speak in the temple to the people all the words of this life. ఈ జీవమును గురించిన మాటలు, the words of this life, ఈ జీవమును గురించిన మాటలు. ఈరోజు మనం ధ్యానిస్తున్న వాక్య భాగం అంశము ఈ జీవమును గురించిన మాటలు, the words of this life. అపోస్తలులు పరిచర్య చేస్తున్న దినాల్లో యేసుక్రీస్తు నామమును బట్టి వారు బోధిస్తున్నప్పుడు వారు చెరసాలలో వేయబడ్డారు. హేరోదు వారిని చెరసాలలో వేయించాడు. ప్రజల మధ్య గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు అద్భుతంగా జరిగాయి. 15వ వచనం చూస్తే, మరి పేతురు దారిలో వస్తున్నప్పుడు ఆయన నీడబడితేనే అనేక అద్భుతాలు, సూచక్రియలు జరిగాయి. ఎంతమంది వచ్చిన వారందరూ స్వస్థత పొందారు. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడైనను, పడవలని, మంచముల మీదను, పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను, అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. ఈ గొప్ప కార్యాలు యెరూషలేము వీధుల్లో జరిగాయి. శాస్త్రుల పరిచర్యలు రెచ్చిపోయారు. దేవుని యొక్క శక్తి ప్రజల మధ్య రుజువు చేయబడడం చూసి సాతాను వారి ద్వారా బలవంతంగా అపోస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. 17వ వచనం. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ, అనగా సద్దుకాయలు తెగవారును, లేచి మత్సరముతో నిండుకొని, వాళ్ళ జీవితంలో ఒక్క అద్భుతం కూడా వాళ్ళు చేసి ఉండరు, కానీ అద్భుతాలు చేసే వాళ్ళను వాడు సహించలేకపోయారు. వారి పేరు ఎక్కడ పోతుందో, ఎదుటి వాళ్ళని మెచ్చుకుంటే వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. యేసుక్రీస్తును మెచ్చుకుంటే, ఆయన పరిచర్యను మెచ్చుకుంటే, ప్రజలు ఆయనను వెంబడిస్తున్నప్పుడు శాస్త్ర పరిచర్యలు అడ్డగించారు. శాస్త్ర పరిచర్యల వ్యక్తిగత నష్టం అది. ప్రజలు మా మాట వినకుండా అందరూ యేసు వైపే వెళ్ళిపోతారేమన్న ఆలోచన. కానీ ఆలోచన తారస్థాయికి వెళ్ళిపోయింది. ఆ అసూయ, ఆ ద్వేషం అనేది లోపల ఉండి మనిషిని అదే పద్ధతిలో కొనసాగిస్తుంది. సాతాను వెంటనే ప్రవేశించాడు వారి లోపల. అయితే అపోస్తలులను బలాత్కారముగా పట్టుకొని, అసలు అపోస్తలులు పట్టుకునే అవసరమే ఉంది?
వ్యాధులు స్వస్థత పొందడం ఎవరి తరం అవుతుంది? దయ్యాలు వెళ్ళగొట్టడం ఎవరి చేతనవుతుంది? లోకమును తలక్రిందులు చేయడం ఎవరి తరము కాదు. ఇట్ ఈస్ గాడ్స్ పవర్, దేవుని యొక్క శక్తి. అయితే దీన్ని వాళ్ళు తట్టుకోలేకపోయారు. స్పిరిచువల్ జెలసీ, ఆత్మీయంగా అసూయ అనేది డెవలప్ అయింది వాళ్ళ లోపల. ఆ విధంగా వారు చెరసాల వేయించారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? అయితే ప్రభు దూత రాత్రి వేళ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ జీవమును గురించిన మాటలు ప్రజలతో చెప్పుడని వారితో అనెను. అయితే ప్రభు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ జీవమును గురించిన మాటలని ప్రజలతో చెప్పుడని వారితో అనెను. దూత చెప్పిన మాటలు అవి. ఈ జీవమును గురించిన మాటలు, ద వర్డ్స్ ఆఫ్ దిస్ లైఫ్. యేసుక్రీస్తు జీవమై ఉన్నాడు. ఆయన మాటలు మీరు వెళ్ళి చెప్తూనే ఉండండి. వెళ్ళండి. చెరసాలలో నుంచి రాత్రికి రాత్రి వారిని విడిపించుకొచ్చాడు దూత. అపోస్తలులందరినీ లోపలేశారు. దేవుని దూత వారిని బయటికి తీసుకొచ్చాడు. రాజుకు వణుకు పుట్టింది. వారు ఆ మాట విని తెల్లవారుగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండిరి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారిని వచ్చి మహాసభ వారిని, ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలువనంపించి వారిని తోడుకొని రండని బంట్రౌతులను చెరసాలకు పంపిరి. బంట్రౌతులు అనగా ఆర్మీ. అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కనబడనందున తిరిగి వచ్చి, చెరసాల బహుభద్రముగా మూసి ఉండుటయు, కావలి వారు తలుపుల ముందర నిలిచి ఉండుటయు చూచితివి గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకొక్కడైనను కనబడలేదని వారికి తెలిపిరి. తలుపులు వేసినట్టే ఉన్నాయి. లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా చేసే దేవుడు. ఆమేన్. తలుపులు తాళాలు వేసినట్టే ఉన్నాయి. కాపలాదారులు కాపలా ఉన్నారు. అందరి కళ్ళు కప్పి తలుపులు తాళాలన్నీ ఉండగానే దేవుడు తన మహిమతో వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. గాడ్స్ పవర్. లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగిన దేవుడు. ఆమేన్. తలుపులు ఉన్నా లేనట్టుగా చేయగలిగాడు. తాళాలు మనకు తాళాలు, అవి దేవునికి కాదు. ఇనుమైనా ఏదైనా మెటల్ ఏదైనా సరే మనకు మెటల్ అది, కానీ దేవునికి అది మెటల్ కాదు. అయితే ఇక్కడ అందరు దేవాలయపు అధిపతి ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమవును అని వారి విషయమై ఎటు తోచక ఉండిరి. ఈ జీవమును గురించిన మాటలన్నీ మీరు వెళ్ళి ప్రజలతో చెప్పండి. రాత్రికి రాత్రి వాళ్ళు దేవాలయానికి వచ్చేసారు. తెల్లవారేసరికి మొదలుపెట్టారు, మళ్ళీ ప్రసంగాలు మొదలుపెట్టారు. ప్రకటిస్తూనే ఉన్నారు యేసుక్రీస్తు నామమును గురించి. ఈ జీవమును గురించిన మాటలు ప్రజలతో చెప్పండి. ఈ జీవమును గురించిన మాటలు అనే మాట ఈరోజు మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం. జీవము, గాడ్ ఈజ్ లైఫ్. దేవుడే మన జీవమై ఉన్నాడు. గాడ్ ఈజ్ అవర్ లైఫ్. మనలో ఉన్న జీవము మన ప్రభు అయిన యేసుక్రీస్తుదే. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం 1 నుండి 4 వరకు. జాన్ 1:1-4. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవం ఉండెను. జీవము, లైఫ్, ఇటర్నల్ లైఫ్. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. వాక్యము శరీరం ఆయన 14వ వచనంలో ఆ వాక్యమే ఆది యందు వాక్యం ఉండెను. ఇన్ ద బిగినింగ్ గాడ్ వాస్ కాల్డ్ ద వర్డ్. ఆది యందు వాక్యము అన్నాడు. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. దీన్ని, ఆ వాక్యం యేసుక్రీస్తు కనుక, యేసుక్రీస్తు మొట్టమొదలు దేవుని దగ్గర ఉన్నాడు, ఇద్దరు తండ్రి కొడుకులు ఉన్నారు అన్న ఆలోచన ఈరోజు క్రైస్తవులు కలిగింది. అక్కడ ఏముంది? ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్, అండ్ ద వర్డ్ వాస్ విత్ గాడ్, అండ్ ద వర్డ్ వాస్ గాడ్. ఆ వాక్యమే దేవుడు అని క్లియర్గా రాయబడింది అక్కడ. సెకండ్ పర్సన్ గురించి మాట్లాడడం లేదు అక్కడ. ఫస్ట్ పర్సన్, ఓన్లీ వన్ పర్సన్.
వన్ గాడ్. 14వ వచనంలో చూస్తే ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యకు వచ్చింది. ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. చూసారా, వాక్యము శరీరమైనప్పుడు కుమారత్వాన్ని స్వీకరించింది, కుమారుడయ్యాడు. శరీరం అంటే కుమారుడే, శరీరం నుంచి బయటకు వస్తే మళ్ళీ దేవుడే. ఆ శరీరధారి అయి వచ్చిన దినం ప్రపంచంలో చాలా కాంట్రవర్షియల్ దినంగా మారిపోయింది. క్రిస్మస్ పండుగ దినంగా. దాని గురించి నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. లాజరు సమాధి దగ్గర కూడా ఆయన ఒక మాట అన్నాడు, పునరుత్థానమును జీవమును నేనే. లాజరు చనిపోయి 5 రోజులు అయింది, కానీ లాజరు లేపుతానంటున్నాడు ఆయన. లాజరు బయటికి రా అని పిలిచాడు. ఎందుకు? పునరుత్థానమును జీవమును నేనే అంటున్నాడు. యేసుక్రీస్తు పునరుత్థానము జీవమైతే లాజరు బయటికి లేస్తాడట. సే హల్లెలూయా. ఈరోజు మనకు జరిగేది కూడా అదే. యేసుక్రీస్తు పునరుత్థానము జీవమై ఉన్నాడు. రేపు ర్యాప్చర్లో పునరుత్థానములో మనం లేవాలంటే యేసుక్రీస్తే కావాలి. ప్రపంచాన్ని ఆయన లేపడు, అందరిని లేపబోతలేడు. ఈజ్ నాట్ గోయింగ్ టు రేజ్ ఎవ్రీబడి, ఓన్లీ ద బ్రైడ్ ఈజ్ గోయింగ్ టు బి రేజ్డ్. ఆమేన్. సే హల్లెలూయా. లాజరుతో పాటు చాలా మంది ఉన్నారు చనిపోయిన వాళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో. మీరందరూ లేవండి అని ఆయన చెప్పలేదు, పేరు పెట్టి లాజరు బయటికి రా అన్నాడు. కారణం ఏంటంటే ఆయన ఒక లాజరుని లేపదలుచుకున్నాడు. హల్లెలూయా. అది కూడా పేరు పెడితే లాజరు వస్తాడు, బయటికి రా అంటే అందరూ వచ్చేవాళ్ళేమో. పేరు పెట్టలేదు కాబట్టి చనిపోయిన వాళ్ళందరూ లేచి నిలబడేవాళ్ళు. ఎందుకంటే జీవం ఆయన చేతిలో ఉంది. యేసుక్రీస్తులో జీవం ఉన్నది. హల్లెలూయా. క్రీస్తులో దాచబడి ఉన్నది. మన జీవము యేసుక్రీస్తులో దాచబడింది. వి ఆర్ ప్రిజర్వ్డ్ ఇన్ క్రైస్ట్. లోకం పుట్టినా పుట్టకపోయినా, మనం పుట్టినా పుట్టకపోయినా, అనగా పుట్టబోయే ప్రతి ఒక్కరు ఏర్పరచబడిన వారై ఉండి ఉంటే వారి జీవము క్రీస్తులో దాచబడి ఉన్నది. సే హల్లెలూయా. పునరుత్థానమును జీవమును నేనే. జాన్ 11:25, యోహాను 11:25-26లో పునరుత్థానమును జీవమును నేనే అని ప్రభు చెప్పిన మాట నిజమే. ఆయన మాత్రమే పునరుత్థానము జీవము అయి ఉన్నాడు. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచు వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నడను చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు వాడు ఎన్నడూ చనిపోడు. వారిలో జీవం ఉన్నది. వారు నిత్యము జీవించడానికి నిర్ణయించబడిన వారు. వీఆర్ ఆల్ ప్రిజర్వ్డ్ టు లివ్ ఫర్ ఎవర్. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది అదే ఉద్దేశము. యోహాను 14:6లో నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్నాడు. ఈజ్ ద లైఫ్. మన జీవానికి మూలము మన దేవుడే. అందుకే ఈ జీవితము ఆయనకే సమర్పించుకోవాలి. మన జీవితం అంతా మన దేవునికి చెందాలి. ఈ జీవం ఆయనది. హల్లెలూయా. దేవుడు శరీరధారి అయి మన మధ్యకు వచ్చాడు. ఆ జీవము యేసుక్రీస్తులో ఉన్నది. ఆ యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. ఆయన దేవుడు అయ్యాడు అని రాయబడింది. దేవుడు ఆయను. వాక్యము దేవుడు అని ఎప్పుడు పిలువబడింది? దేవదూతలు ఎప్పుడైతే ఆయన సృష్టించాడో, సంబడి షుడ్ వర్షిప్ గాడ్. ఆరాధించే వాళ్ళు ఒకరు ఉండాలి. ఆరాధించబడేవాడు దేవుడు. వాక్యము అది దేవుడుగా మారాలంటే ఆరాధించే వాళ్ళు ఉండాలి. దేవదూతలను ఆరాధించిన తర్వాత ఆయన దేవుడయ్యాడు. ఎందుకంటే వాళ్ళు ఆరాధించడం మొదలుపెట్టారు. ఈరోజు మనకు కూడా వాక్యములాగే ఉండిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ మనం ఆరాధించకపోతే, ఆరాధిస్తేనే ఆయన నీకు దేవుడు. నువ్వు ఆరాధించకపోతే నీకు దేవుడు కాలేడు. అంటే ఆరాధన ఎంత ఇంపార్టెంటో, ఎంత ప్రాముఖ్యమైందో మీరు చూడండి. యు మస్ట్ వర్షిప్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువును మనం, ఆయన ప్రభువు మరియు దేవుడు. చాలా మంది యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే వాక్యం రాయబడిందిగా, ఆయన ప్రభువు మాత్రమే, దేవుడు కాడు అనే క్రైస్తవ నినాదం ప్రజల్లో డెవలప్ అయింది. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన కానీ ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండెను. నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. రోమన్ 9:5. ప్రభువే కాదు, ఆయన దేవుడు కూడా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు,
యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడై ఉన్నాడు. గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్. 1 తిమోతి 3:16లో దేవుడు శరీరధారి మన మధ్యకి వచ్చాడని రాయబడింది. అవును. యోహాను 1:14 వాక్యం శరీరం ఆయను. 1 తిమోతి 3:16 దేవుడే శరీరం ఆయను. యెషయా 9:6 దేవుడు నరుడై కుమారుడాయను అని రాయబడింది. ఐజయా 9:6 దేవుడే కుమారుడయ్యాడు. దేవుడు పుట్టడు, చావుడు, ఎందుకంటే ఆయన నిత్యుడు కనుక. నిత్యత్వంలో ఆరంభం అంతం ఉండదు. నో బిగినింగ్, నో ఎండింగ్. ఆదియు అంతం లేనివాడు ఆయన. మరి ఎలా పుడతాడు? పుడితే ప్రారంభం ఉంటుంది, చనిపోతే అంతం ఉంటుంది. ఒక మానవ శరీరంలోనే అది సాధ్యమవుతుంది. అందుకే దేవుడు ఒక మానవ శరీరాన్ని, ఒక కుమారుణ్ణి తయారు చేసి అందులో ఆయన నివాసం ఉంటున్నాడు. నా కుమారుడు, నా ప్రియ కుమారుడు అని చెప్పబడింది అదే. అయితే వచ్చి ఆ దేవుడు అందులో నివాసం ఉన్నాడు. కొలస్సీ 2:9 ప్రకారం దేవుడు శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. దేవుని యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. కొలస్సియన్స్ 2:9. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చిన దేవుడు. 1 యోహాను 3:5లో పాపములను తీసివేయుటకు ఆయన వచ్చినట్టుగా లేఖనం చాలా తేటగా రాయబడింది. పాపములను తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమాయను అని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచి వాడెవడును పాపము చేయడు. పాపము చేయవాడెవడును ఆయనను చూడలేదు, ఎరగను లేదు. ఇక్కడ పాపం అనేది అవిశ్వాసం. మరణకరమైన పాపం అవిశ్వాసం. అలాగే ఈ లోకంలోని ప్రతి విధమైన పాపం కూడా దేవుని బిడ్డల్లో ఉండడానికి వీల్లేదు. పరిశుద్ధుడు కనుక పరిశుద్ధతలో కొనసాగాల్సి ఉన్నది. ఇటర్నల్ లైఫ్ ఈజ్ ప్రామిస్డ్. దేవుడు జీవమై ఉన్నాడు, నిత్య జీవం ఇచ్చేవాడు ఆయన. హి గివ్స్ us ఇటర్నల్ లైఫ్. నిత్యము జీవించే జీవితం మన చేతుల్లో ఉంది. అది మనకి ఇవ్వబడింది. ఎల్లప్పుడూ బ్రతకడం అనేది మామూలు విషయమా? మరణ భయం చేత చనిపోయే ప్రపంచానికి, మరణ భయం చేత రోజు చనిపోతున్నటువంటి మనుషులకు మరణమే లేదనే మాట ఎంత అద్భుతమైంది. హల్లెలూయా. మోషే చనిపోయాడు, మళ్ళీ కనబడ్డాడు రూపాంతర కొండ మీద. ఏలియా ఎత్తబడ్డాడు, మళ్ళీ కనబడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయాడు, మళ్ళీ తిరిగి లేచాడు. దరిద్రుడు, ధనవంతుడు, వారిద్దరి స్టోరీలో, వారిద్దరి సంఘటనలో వాళ్ళిద్దరు చనిపోయిన వారే, కానీ వాళ్ళు బ్రతికున్నట్టుగా, చనిపోయినా సరే మళ్ళీ బ్రతికున్నట్టుగా కనబడుతున్నారు. ఇటర్నల్ లైఫ్ వాగ్దానం చేయబడింది. తీతు పత్రిక 1:2 టైటస్ 1:2 నిత్య జీవను గురించిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపొస్తలుడునైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. కొంచెం షార్ప్ ఇక్కడ నిత్య జీవనం గురించిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తము అన్నాడు. ఇన్ హోప్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్ which God that cannot lie promised before the world began. లోకం పుట్టక మునిపే దేవుడు వాగ్దానం చేశాడట. అనాది కాలమందే వాగ్దానము చేశాను. 3వ వచనంలో నిత్య జీవం అనేది వాగ్దానం చేయబడింది. ఎవరెవరు నిత్య జీవంలో ఉండాలి, ఎవరు ఉండకూడదు, అది ముందుగా నిర్ణయించబడింది. ఆ వాగ్దానము ముందుగానే వాగ్దానం చేయబడింది. లోకం పుట్టక మునిపే వాగ్దానం చేయబడింది. ఈవెన్ బిఫోర్ ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. లోకం పుట్టక మునిపే వాగ్దానం చేయబడింది. చూసారా? 1 John 2:25, 1 యోహాను 1:25. ఇక్కడ రెడ్ బటన్స్ చూడండి. 1 యోహాను 2:25లో నిత్య జీవం అనున్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఇట్స్ ఎ ప్రామిస్. దేవుడు మనకు వాగ్దానం చేసింది నిత్య జీవం ఇస్తానని. నమ్మిన ప్రతివానికి నిత్య జీవం, లేదంటే నరకం. ఈ రెండిట్లలో ఏది కావాలో అది కోరుకోమంటున్నాడు.
మనుషులందరి ముందు ఇది ఉంచబడింది, కానీ అందరూ దీన్ని కోరుకోరు. ఏర్పాటు నొందిన వారు మాత్రమే దాన్ని కోరుకుంటారు. ద వర్డ్స్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. యోహాను 6:63లో 70 మంది శిష్యుల విషయంలో ఈ మాట చెప్పాడు. ఆ మాటలు చెప్పేటప్పుడు ఆయన, ఈ నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. చూడండి, దేవుని వాక్యములోనే జీవం ఉన్నది. వాక్యం చదివితే జీవం, వాక్యం వింటే జీవం, వాక్యం ప్రకటిస్తే జీవం. వాక్యము ప్రకటిస్తున్నప్పుడు అద్భుతాలు, ఈ ఎండిపోయిన చేతులు కూడా బాగవుతున్నాయి. కారణం ఏంటి? అందులో జీవం ఉన్నది. వాక్యం వింటే జీవము. ఆమేన్. సే హల్లెలూయా. వాక్యం వింటున్నప్పుడు జీవం, వాక్యం ప్రకటిస్తున్నప్పుడు జీవము. దేర్ ఇస్ లైఫ్, లైఫ్, లైఫ్. దేర్ ఇస్ లైఫ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యములోనే జీవము దాచబడి ఉంది. వాక్యం అనేది విత్తనమై ఉన్నది. సీడ్, విత్తనాలు ఉంటాయి. ఆ విత్తనాలను భూమిలో వేసినప్పుడు అవి మొలుస్తాయి. కారణం ఏంటి? అందులో జీవము దాచబడి ఉంది. విత్తనములో జీవం ఉన్నది. ఆమేన్. అవి ఎప్పుడైనా మొలుస్తాయి. మనలో కూడా వాక్యం అనే విత్తనం నాటబడింది. మనం ఎప్పుడు మొలుస్తూనే ఉంటాం, బ్రతుకుతూనే ఉంటాం. వి హ్యావ్ లైఫ్. వాక్యములో, విత్తనములో జీవం ఉన్నట్టుగా వాక్యములో జీవం ఉన్నది. దెర్ ఈజ్ లైఫ్, దెర్ ఈజ్ ఇటర్నల్ లైఫ్ ఇన్ ద వర్డ్. వాక్యములోనే నిత్య జీవం ఉన్నది. చూసారా? దేవుని యొక్క వాక్యం నిత్య జీవంతో నిండినటువంటిది. అది విత్తనం. ఎవరి కొరకు ఆ వాగ్దానం చేయబడిందో వారు ఎల్లప్పుడూ జీవిస్తారు. దే ఆర్ గోయింగ్ టు లివ్ ఫర్ ఎవర్. లోకం పుట్టక మునిపే వాగ్దానం చేయబడిన వారు నిత్య జీవము కలిగి ఉండబోతున్నారు. 70 మంది శిష్యులు అఫెండ్ అయిపోయారు ఆయనకు చెప్పే మాటలు విని. మర్మమైన వాక్యం బోధించినప్పుడు వాళ్ళు వెంటనే అఫెండ్ అయ్యారు. ప్రభు అడిగాడు, మీరు ఏమైనా అభ్యంతరపడుతున్నారా, బాధపడుతున్నారా? యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం. జాన్ 6:66. అంతకంటే ముందున్న మాట చూద్దాం. 65. మరియు ఆయన, తండ్రి చేత వారికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్తున్నాను. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. వారు అభ్యంతరపడ్డారు. ప్రభు చెప్పే మాటలకు వారిలో అభ్యంతరం కలిగింది. 60వ వచనం. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. చూడండి, దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. 70 మంది శిష్యులు, వారి స్వార్థకులే, శిష్యులే, కానీ వారి సొంతం ఇక్కడ పనిచేస్తుంది, వారి స్వనీతి ఇక్కడ పనిచేస్తుంది. ఆయన శిష్యులను అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట. మెనీ therefore of his disciples when they had heard this said, this is an hard saying, who can hear it? This is an hard saying. చాలా కఠినమైన మాట ఇది. ఇది ఎవడు వింటాడు? ఇలాంటి వాక్యం ఎవరు వింటారు? ఇంత కఠినమైన మాటలు ఎలా వినాలి? అంత్యకాల వర్తమాన పరిస్థితి కూడా ఇంతే. ఎవరు వింటారు ఇలాంటి మాటలు? ఇంత కష్టంగా ఉంటే, ఈ పండుగలు, ఈ ఆచారాలు ఏమీ లేవంటే ఎట్లా బ్రతకాలి? జీవితంలో ఇక సంతోషమే లేదా? అదే ఆ సంతోషం. ఆత్మీయ జీవితంలో సంతోషం పండగనా? లోకంలో ఉన్న సంతోషం అది, వాక్యములో ఉన్న సంతోషం అది కాదు. ఆత్మల సంపాదన అసలైన పండగ. నశించిన వారిని రక్షించే పండగ ఇది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాను. మనం రక్షించే పనిలో ఉండాలి, కానీ తినుచు త్రాగుచు సుఖించే పనిలో ఎందుకు వచ్చాం? దారి తప్పామన్నమాట. దాని అర్థం మనకు నియమించబడిన మార్గం నుండి తప్పి తిరుగుతున్నాం. పండుగ మీద దృష్టి పెట్టాం, జన్మదినాల మీద దృష్టి పెట్టాం. క్రిస్మస్ చేయొచ్చా చేయకూడదా అనే దాని మీద ప్రజలు భర్జనలు అవుతున్నారు. అసలు జన్మదినాలే చేయొద్దని బైబిల్ చెబుతుంది. ఇంకా క్రిస్మస్ సంగతి పక్కకు పెట్టండి. నో బర్త్డేస్. జన్మదినాలు యూదులు ఎప్పుడూ చేయలేదు. పాత నిబంధనలో ఫరో చేసి ఒక వ్యక్తిని చంపేశాడు ఆ రోజు. కొత్త నిబంధనలో హేరోదు రాజు జన్మదినం చేసి
బాప్తిసం ఇచ్చి యోహాను చంపేశాడు. ఈ కిల్డ్. జన్మదినం రోజు వాళ్ళు చేసిన పని అది. అది అన్ని జనుల ఆచారం జన్మదినాలు. మీకేం అవసరం జన్మదినాలతో? మీరు లోకాన్ని గెలిపించిన వారా? లోకాన్ని రక్షించిన వాళ్ళ? లోక రక్షకుడైన యేసుక్రీస్తుకే జన్మదినం చేయాలని చెప్పలేదు. ఆమేన్. జన్మదినం వచ్చిన రోజు చిన్నపిల్లలను చూస్తే ఇక అసలు వాళ్ళకు ఒక సింహాసనం వేస్తారు, దండలు వేస్తారు, ఇళ్ళంతా అలంకరిస్తారు, కేకులు, బిస్కెట్లు, పిండి వంటలు, అంటే ఈ లోపల చికెన్ మటన్ అన్నీ రెడీగా ఉంటాయి. వాళ్ళందరినీ పిలవాలి, వాళ్ళ ముందు విందు చేయాలి. ఇదొక ఆచారం, ఇదొక పద్ధతి. ఇంకా అది చేయకపోతే వాడు పుట్టినట్టు కాదనమాట దాని అర్థం. అవి చేయకపోతే పిల్లలు పుట్టినట్టు కాదు, వాళ్ళు ఉన్నట్టు కూడా లెక్కలేదు అని వీళ్ళు ఫీల్ అవుతారు. అన్ని జనుల ఆచారం మీరు ఇంకా అభ్యసిస్తూనే ఉన్నారు చాలా మంది. మనం పుట్టినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం అది ఒక విశ్వాసి లక్షణం. పుట్టినందుకే కాదు, రోజు సజీవంగా ఉన్నందుకు, దేవుని కొరకు కొన్ని గొప్ప కార్యాలు చేస్తున్నందుకు, సువార్త ప్రకటిస్తున్నందుకు, దయ్యాలు వెళ్ళగొడుతున్నందుకు, రోగులను స్వస్థపరుస్తున్నందుకు, బంధించబడిన వారిని విడిపిస్తున్నందుకు, వాటికి కదా మనం కృతజ్ఞత చెల్లించాల్సింది. మన రూట్ మారుతుందా? క్రైస్తవ సమాజం దారి మళ్ళిందా? క్రైస్తవ ప్రపంచము తాము వెళ్ళవలసిన గమ్యము కాకుండా వేరొక దారిలో వస్తున్నారా? అవును, అందులో అనుమానమే లేదు. హోల్ క్రిస్టియానిటీ ఈస్ డైవర్టెడ్ ఫ్రమ్ ద వే. ఆ మార్గము నుండి తప్పి తిరుగుతున్న నక్షత్రాలు ఇవన్నీ. మార్గం తప్పి తిరుగుతున్న నక్షత్రాలు. వీటి గమ్యం ఏంటో తెలియదు. బైబిల్ ఏం చెబుతుంది? అసలు జన్మదినాలు ఏవద్దంటుంటే మీరు జన్మదినం చేయొచ్చా వద్దా అనే ప్రశ్నే లేదు. మరి దేనిలో ఆనందించాలి? సంతోషం అంటూ ఏమీ లేదా? ఈ మధ్య ఒక బ్రదర్ అంటున్నాడు, ఏంటి బాధ మాకు, కనీసం సంతోషం అంటూ ఏమీ లేదా? జీవితంలో సంతోషం అంటూ ఉండదా? ఏది సంతోషం? నువ్వు నిజంగా రక్షణ పొందితే నీ సంతోషం ఎందులో ఉండాలి? రక్షణలో సంతోషం ఉండాలి. వాటికి సంబంధించిన లేఖనాలను మీకు బోధిస్తాను. చూడండి, 70 మంది అభ్యంతరపడ్డారు. ఈ మాట కఠినంగా ఉంది, బోధ కఠినంగా ఉంది అని. అది పేతురు 68వ వచనం చూడండి. 63లో ప్రభు అంటున్నాడు, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవే. వాక్యంలోనే జీవం ఉంది అంటున్నాడు. ఆమేన్. వాక్యంలోనే పవర్ ఉంది. 65వ వచనం, 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. ప్రభు అంటున్నాడు 67వ వచనం, 67. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. సే హల్లెలూయా. 70 మంది వెళ్ళిపోయారు. ఈ మాటలు ఎవడు వింటాడు అంటున్నారు. పేతురు అంటున్నాడు, నీ మాటలు నిత్య జీవపు మాటలు. ఈ మాటల కొరకే మేము నీతో ఉన్నాం. నీవు నిత్య జీవం ఇచ్చేవాడు. యు ఆర్ గాడ్ హూ గివ్స్ us eternal life. నిత్య జీవం ఇచ్చేవాడిని వెంట ఉంటాం, కానీ మేము ఎక్కడికి వెళ్తాం? ఎవరి యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. Then Simon Peter answered him, Lord, to whom shall we go? Thou hast the words of eternal life. నీ దగ్గర నిత్య జీవపు మాటలు ఉన్నాయి. నీ వాక్యము నిత్య జీవాన్ని ఇస్తుంది మాకు. ఎల్లప్పుడు బ్రతికే నిత్య జీవం విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాం? మేము ఎక్కడికి వెళ్ళే ప్రసక్తే లేదు. ఆ 70 మంది వెళ్ళిపోయారు కదా, మరి మీరు కూడా వెళ్ళాలని ఉందా? నా మేము నిత్య జీవపు మాటల కొరకు నీ దగ్గర ఉన్నాం. నిత్య జీవపు మాటలు అవి. ఈరోజు ప్రపంచ క్రైస్తవులు అందరూ ఆ 70 మంది శిష్యులాగే ఉన్నారు. కఠినమైన బోధ చేయకూడదు, లోతైన బోధ చేయకూడదు, యేసుక్రీస్తు నామమును బట్టి బోధింపకూడదు, బాప్తిసం ఇవ్వకూడదు. ఇలాంటివన్నీ ప్రపంచంలో విస్తరించి ఉన్నాయి. ఆ జీవమును గురించిన మాటలు, యేసుక్రీస్తు జీవమును గురించిన మాటలు. ఆమేన్. Lord, to whom shall
గో, యూ హ్యావ్ ద వర్డ్స్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. ప్రభువా, ఎవని యొద్దకు వెళుదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఈ జీవమును గురించిన మాటలు, యేసుక్రీస్తుని గురించిన మాటలు మీరు వెళ్ళి చెప్పండి. అపోస్తలులు అంటున్నారు, అవి తప్ప మేము వేరొక మాట పలికేదే లేదు. శాస్త్రుల పరిశీలకు సవాలు విసిరారు. ఎవరికి భయపడకుండా చెరసాలలో వేస్తే తెల్లవారేసరికి బయట ఉంటున్నారు. ఇంకెవరికి భయపడతారు వాళ్ళు? దేనికి భయపడతారు? దేవునికి తప్ప దేనికి భయపడే అవకాశం లేదు. ఆమేన్. అలాగే అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 14వ వచనం. అపోస్తల కార్యములు యాక్ట్స్ 11:14. నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపాను. నేను ఆ మాటలాడిన ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారం వారి మీదికి దిగాను. కొర్నేలి గురించి పేతురిచ్చిన సాక్ష్యం ఇది. నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపాను. కొర్నేలి చెప్పిన మాటలు పేతురు సాక్ష్యం ఇస్తున్నాడు. అవును, నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందుదురో, ఏ మాటల వలన నిత్య జీవం పొందుకుందురో. పేతురు అన్నాడు నిత్య జీవపు మాటలని. ఇక్కడ అంటున్నాడు ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు చెప్పాలి. ఏ వాక్యం వలన ఎత్తబడతామో ఆ వాక్యం బోధించాలి. ఏ వాక్యం వలన ఈరోజు ర్యాప్చర్ జరగవలసిందో ఆ వాక్యమే బోధించాలి. కానీ అది ఈరోజు సమాజంలో లేదు. వధువును దేవుడు ప్రేమించి లోకం పుట్టక మునిపే వాగ్దానం చేసిన ప్రకారం ఈ రోజుకు ఏ వాక్యం వలన మనం రక్షణ పొందవలసినదో ఆ వాక్యం మన చేతికి అందించేశాడు. సే హల్లెలూయా అంటున్నాడు. నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పును. 4:12 అపోస్తల కార్యాలు యాక్ట్స్ 4:12. మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామముని మనం రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనెను. ఏ మాటల వలన రక్షణ పొందుతారంటే యేసుక్రీస్తు నామము వలన రక్షణ పొందుతారు. యేసుక్రీస్తుని గురించిన మాటల వలన రక్షణ. చూసారా, ఏ మాటల వలన రక్షణ పొందుతున్నాం ఈరోజు మనం? యేసుక్రీస్తు నామమును గురించిన బోధ, అపోస్తలుల బోధ. పాత నిబంధన అంతా ఆ బోధ గురించి మాట్లాడింది. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆ బోధ, అపోస్తలుల బోధ, అపోస్తలుల సిద్ధాంతం అయింది. అపోస్తలుల సిద్ధాంతమే ఈరోజు మనల్ని రక్షిస్తుంది. ఎఫెసీ 2:20లో అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఎఫెసియన్స్ 2:20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అపోస్తలులు ప్రవక్తలు కలిసి వేశారు ఈ పునాది. ఏ పునాది? యేసుక్రీస్తు అనే పునాది. 1 కొరింథీ 3:11లో ఆ పునాది యేసుక్రీస్తే అని రాయబడింది. 1 కొరింథీయన్స్ 3:11. కాబట్టి ప్రియులారా, ఈరోజు యేసుక్రీస్తు మనకు జీవమై ఉన్నాడు. ఏ మాటల వలన మనం రక్షణ పొందుతున్నామో ఆ మాటలు యేసుక్రీస్తుని గురించిన మాటలు. ఆయన నామములోనే దాచబడినటువంటి పవర్ అభిషేకం అది. అలాంటి మాటలు మనం ఈరోజు కలిగి ఉన్నాం. యేసుక్రీస్తుని గురించిన బోధ, ఆయన మాటలు, ఆయన క్రియలు, ఆయన యొక్క ప్రతిదీ కూడా ప్రత్యక్షత ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలుగుతున్నాం. 70 మందికి అది కష్టం అనిపించింది, కఠినమైన మాట. కానీ ఈరోజు అదే అపోస్తలులకు ఆ రోజు అయితే అది నిత్య జీవపు మాటలు. అంత్యకాల వర్తమానం కూడా ఈరోజు ప్రజలకు 70 మంది శిష్యులకు కఠినంగా ఉంది. 12 మంది శిష్యులకు అయితే అది నిత్య జీవపు మాటలు. ద మెసేజ్ ఆఫ్ ద అవర్, ఈ ఘడియ వర్తమానం అనేకులకు అది కష్టంగా ఉంది, తప్పుడు బోధగా పరిగణిస్తున్నారు. ప్రభు యేసుక్రీస్తు బోధించినప్పుడు ఏ బోధ అయితే మర్మంగా ఉందో, కఠినంగా అనిపించిందో
అదే బోధ ఈరోజు కూడా అలాగే ఉంది. ప్రవక్త అంటున్నాడు, గమనించండి, వర్తమానము నిరాకరించబడినప్పుడు వర్తమానికుడు ఓడిపోయినట్లు కనబడును. అయితే దేవుడు ఆ దృశ్యమునందు కాలు పెట్టినప్పుడు అతని వర్తమానమును ముగించిపోవును. వర్తమానం ముగించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. సే హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు బోధించిన బోధ వారికి కఠినంగా ఉందో వెంటనే వాడు వెళ్ళిపోయారు. ప్రజలు అనుకుంటుండొచ్చు, ఆయన 70 మంది శిష్యులు వెళ్ళిపోయారు చూసారా, ఆయన బోధలోనే రాంగ్ ఉంది అనుకుంటారు. ప్రాబ్లమ్ ఈస్ నాట్ విత్ జీసస్ క్రైస్ట్, ద ప్రాబ్లమ్ వాస్ విత్ ద పీపుల్ మిస్అండర్స్టాండింగ్ ద స్క్రిప్చర్స్. లేఖనాలు అపార్థం చేసుకోవడంలో వాళ్ళు ముందున్నారు. వెంటనే వాళ్ళు ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళకి వాక్యంతో పని లేదు, రక్షణతో పని లేదు. వాళ్ళు అనుకున్నట్టు ఉండాలి. చూసారా, ప్రజలు అనుకున్నట్టు మనం చేయాలి. ఈ సంఘాలన్నీ అనుకున్నట్టు మనం చేస్తే మనతో సహవాసం ఉంటుంది వారికి, లేదంటే మనల్ని పక్కకు పెట్టేస్తారు. అదే అంటున్నాడు, వర్తమానము నిరాకరింపబడినప్పుడు వర్తమానికుడు ఓడిపోయినట్లు కనబడును. అయితే దేవుడు ఆ దృశ్యమునందు కాలు పెట్టినప్పుడు అతని వర్తమానము ముగించిపోవును. నోవా ఉన్నాడు, 180 సంవత్సరాలు బోధించాడు. చివరిగా ఇంకా 7 రోజులు ఉంది సమయం. జస్ట్ లాస్ట్ 7 days. ఆ తలుపు దగ్గర నిలబడి లాస్ట్ రోజు కూడా గట్టిగా కేకలు వేసి మరీ చెప్పాడు. దేవుడు అన్నాడు, నోవా నీ సమయం అయిపోయింది, లోపలికి వెళ్ళిపోమన్నాడు. ఆయన లోపలికి వెళ్ళగానే దేవుడు తలుపు మూసేశాడు. 120 ఏళ్ళు అరిచిన అరుపులకు, కేకలకు, ఆ యొక్క వర్తమానానికి ఎవరు లోపలికి రాలేదు. ఎగతాళి చేశారు, అపహాస్యం చేశారు, అందరూ ఆయనను ఎగతాళి చేశారు. కానీ దేవుడు తలుపు మూసాడు. తలుపు మూసిన తర్వాత 7 రోజులు మౌనంగా ఉంది పరిస్థితి. ఏం జరుగుతుందో ప్రజలు చూస్తున్నారు. ఈ నోవాకు పిచ్చి పట్టింది. ఈ ఓడ లోపలికి వెళ్ళి 7 రోజులైంది, వీళ్ళు ఎవరు బయటికి రావడం లేదు. తలుపు వేసుకున్నారు, తలుపు తీద్దామంటే తలుపు రావడం లేదు. ఏం జరుగుతుంది? ఎంత పిచ్చి ప్రజలకు అనుకున్నారు వాళ్ళు. 7 రోజుల తర్వాత దేవుడు వారికి చెమటలు పట్టించాడు. 7 రోజుల తర్వాత జలప్రళయం మొదలైంది. ఆఫ్టర్ 7 days ఒక్కొక్కరికి చెమటలు పడ్డాయి. ఎటు తోచకుండా ఉన్నారు. భయపడుతూ పరిగెత్తుతూ వాడి చుట్టూ తిరిగారు. జలప్రళయంలో కొట్టుకొని పోయారు. అయినా తలుపు తెరవబడలేదు. ఎగతాళిగా ఉన్న బోధ, సత్యమైన బోధ చెమటలు పట్టిస్తుంది. ఒక దినాన ప్రవక్త అంటున్నాడు, అతను లోపలికి పోగానే దేవుడు తలుపులు మూశాడు. 7 దినముల తర్వాత చెమటలు పట్టేటట్టు చేశాడు. చూసారా, ఈ బోధ అలాగే ఉంటుంది. ప్రజలకు అది అందకపోవచ్చు, వారి జ్ఞానానికి మించి ఉంటుంది కాబట్టి వారు దాన్ని గుర్తుపట్టలేరు. సాయంకాలపు వర్తమానికుడు అని వర్తమానంలో ప్రవక్తి మాట చెప్పాడు. చెమటలు పట్టించబోతున్నాడు దేవుడి ప్రపంచానికి, భయం పుట్టించబోతున్నాడు. సత్యవాక్యము, జీవపు మాటలు వారు లెక్క చేయడం లేదు. వారికి కలిగిన బోధ, వారు కలిగి ఉన్న బోధ మానవ కల్పిత బోధ, థియాలజీ నుంచి వచ్చిన బోధ, మానవ జ్ఞానం అది. కానీ ప్రత్యక్షత గల వాక్యమే మనిషిని రక్షిస్తుంది. చూసారా, విశ్వాసము మూలము కానిదేదో అది పాపం అన్నాడు రోమా 14:23. Romans 14:23 says, whatsoever is not of faith is sin. విశ్వాస మూలము కానిదేదో అది పాపం. అవును, వాక్యానుసారం కాకపోతే అది పాపమే కదా. క్రైస్తవులందరూ ఈరోజు చేస్తున్నది అదే. గలతీ పత్రిక 4:10 పండుగలు, ఆచారాలు, దినములు, మాసములు, ఉత్సవ కాలాలు ఇవేమీ చేయొద్దు. ఒకవేళ చేస్తే మా విశ్వాసం వ్యర్థమైపోతుంది, మేము ప్రకటించిన సేవ అంతా వ్యర్థమైపోతుంది, మీరు పొందిన విశ్వాసం వ్యర్థమైపోతుందేమని భయపడుతున్నాను అన్నాడు. మరి సువార్త అపొస్తలుల కార్యాలు 5:20 Acts 5:20 వెళ్ళి ప్రకటించండి, ఈ జీవమును గురించిన మాటలు ప్రకటించండి. ఏం ప్రకటించాలి? వారు ప్రకటించాల్సింది రక్షణ సువార్త, పండుగలు, ఆచారాలు కాదు. శాంటాక్లాస్ ఎర్రని టోపీ, తెల్లని టోపీలు కావు. ప్రకటించవలసింది సత్య సువార్త. దేవుని రాకడ విషయాలు బోధించాలి.
మొదలు బోధించింది ఏంటి? మొదటి రాకడకు సంబంధించినవి. ప్రభు యేసుక్రీస్తు లోకరక్షకుడు జన్మించాడు, మెస్సయ్య జన్మించాడు, మెస్సయ్య వచ్చాడని సువార్త చెప్పారు. మరి ఇప్పుడేం చెప్పాలి? ఇప్పుడు మళ్ళీ అదే చెప్పాలా? చెప్పిన వాళ్ళకే చెప్పాలా? యేసుక్రీస్తు మళ్ళీ వస్తున్నాడని చెప్పాలి. ద లార్డ్ ఈస్ కమింగ్ అగైన్. ప్రభు తిరిగి వస్తున్నాడు, మీరందరూ సిద్ధంగా ఉండండి. కానీ దానికి బదులు ఏం జరుగుతుంది? రోమన్స్ 14:17, రోమపత్రిక 14:17 ప్రపంచమంతా ఏం చేస్తున్నారో చూడండి. దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఇది కదా మనం చేయాల్సింది. క్రైస్తవులు దారి తప్పిపోయారు, పండుగల వెంట పడుతున్నారు. అన్యజనులు ఎంతో, వీళ్ళంతా అన్యజనులకు క్రైస్తవ సమాజానికి ఏమాత్రం తేడా లేకుండా పోయింది. పండుగల పేరు మీద పండుగ అనగానే ప్రాణం కోసుకుంటున్నారు, ప్రాణం తీసుకుంటున్నారు. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందం. పరిశుద్ధాత్మను పొందిన అనుభవం ఉన్నదా? భోజనము పానము, తినుట త్రాగుట, ఇది అన్ని జనుల కాలంలో కొంత వరకు అది నడిచింది. ఇప్పుడు కూడా అది నడుస్తుంది. అన్ని జనులుగా ఉన్నప్పుడు వీటి మీద దృష్టి పెట్టాం. మన దృష్టి అంత భోజనం పానము కానే కాదు. నిత్య జీవమును గురించిన మాటలే మన ఆహారం. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. దేవుని మర్మమైన వాక్యం కావాలి. ఎత్తబడే వధువుకు ప్రత్యక్షత గల వాక్యమే ఆహారమై ఉన్నది. పక్షిరాజు పిల్లలకు అది ఆహారం. సువార్త ప్రకటించేటప్పుడు యేసుక్రీస్తును ఇదిగో మీ దేవుడు అని ప్రకటించమన్నాడు. యెషయా గ్రంథము 40:9. ఐజయా 40:9. సియోను, సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతం ఎక్కుము. యెరూషలేము, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటింపము, భయపడక ప్రకటింపుమి. ఇదిగో మీ దేవుడని యూదా పట్టణములకు ప్రకటించము. సువార్తకు సంబంధించిన వాక్యం ఇది. మొదటి రాకడకు సంబంధించిన వాక్యం ఇది. సువార్త, ఇదిగో మీ దేవుడు, దేవుని కుమారుడే కాదు, మీ దేవుడని ప్రకటించండి. 11 గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. అలాగే 31 చూడండి. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సమస్యలుగా నడిచిపోవుదురు. ఇదేమంటారు? దిస్ ఈస్ అబౌట్ ద ర్యాప్చర్. ఎత్తబడే దినము కొరకు రాయబడిన లేఖనం అది. పక్షిరాజుల వల్ల ఎగిరిపోతారట పక్షిరాజు పిల్లలు. ర్యాప్చరింగ్ ఈగ్లెట్స్, పక్షిరాజు పిల్లలు. యెహోవా కొరకు ఎదురు చూచువారు. మనం ఈరోజు దేని కొరకు ఎదురు చూస్తున్నాం? ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. రాకడ దినము దగ్గర పడిందని ప్రవక్త ఎన్నోసార్లు చెప్పాడు. ఇప్పుడున్న పరిస్థితులన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడనే ఎదురు చూస్తున్నాయి. క్రిస్టియానిటీ టుడే, ఈరోజున్న క్రైస్తవ్యం అనేది అసలు పుట్టిన దినాలే లేవు, జన్మదినాలే చేయొద్దంటే వీళ్ళు జన్మదినం చేస్తే తప్పేంటి అంటున్నారు. యూదులు ఎప్పుడు కూడా పుట్టినరోజు చేయలేదు. డిసెంబర్ 25 అనేది చారిత్రక ఆధారాలు లేవు. అదే ఏప్రిల్ నెలలో గొర్రెల కాపరులు తమ మందలు కాసుకుంటున్నప్పుడు, లూకా సువార్త 2:8, లూకా 2:8, లూక్ 2:8. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాసుకొనుచుండగా, అండ్ దేర్ వర్ ఇన్ ద సేమ్ కంట్రీ షెపర్డ్స్ అబాయిడింగ్ ఇన్ ద ఫీల్డ్ కీపింగ్ వాచ్ ఓవర్ దేర్ ఫ్లాక్ బై నైట్. చూసారా, రాత్రి పూట గొర్రెలు కాసుకుంటూ మందలు కాస్తున్నారు గొర్రెల కాపరులు. చలి కాసుకోవడం లేదు, చలికాలము కాదు. మందలు కాసుకునే కాలం సమ్మర్, ఏప్రిల్ మాసం. ఇది కదా ఎవిడెన్స్. డిసెంబర్ 25 ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది?
తమ్మూజు పుట్టినరోజు. తమ్మూజు అన్ని దేవతల ఆరాధన, సూర్యదేవుని ఆరాధన దినం అది. డిసెంబర్ 25 అది గ్రీకుల నుంచి వచ్చింది. గ్రీకుల ఆరాధన దినం అది. సన్ గాడ్, సూర్యదేవుని ఆరాధన దినం. కానీ సన్ ఆఫ్ గాడ్ ఆరాధన దినంగా దాన్ని మార్చారు. డిసెంబర్ 25కు ఆధారాలు ఉన్నాయని చెప్పి కొత్త కొత్త ఆధారాలు తెస్తున్నారు. ఆ డేట్ డిసైడ్ చేసిన తర్వాత వాళ్ళు దాన్ని ఒక ఆధారంగా తీసుకున్నారే తప్ప, పుట్టిన దినము డేట్స్ చూస్తే ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాసుకొని చుండగా. చలికాలం గొర్రెల కాపరులు మందలు కాసుకోరు, ఎండాకాలం మాత్రమే మందలు కాస్తారు. సమ్మర్ సీజనే వాటికి అనుకూలం. ఈరోజు ఇజ్రాయెల్ దేశం వెళ్ళి చూడండి, లేదా మీరు ఎక్కడైనా చూడండి, ఒకవేళ ఇంటర్నెట్లో చూడండి, మొత్తం రాత్రిపూట అంతా మంచు పడి దారులు కూడా కనబడవు. కొన్ని చోట్ల 1 అడుగు 2 అడుగులు 3 అడుగులు మంచు పడే ప్రాంతాలు కూడా ఉన్నాయి. మంచు పడుతుంది కాబట్టి అక్కడ నివాసం రాత్రిపూట ఉండడం కుదరదు. గొర్రెల కాపరులు రాత్రిపూట మంచులో ఉండి చనిపోవాలని వాళ్ళు ఎవరు రారు. సమ్మర్ సీజన్ అది, ఏప్రిల్ నెల. చూసారా, రాయబడిన లేఖనం ఒక విధంగా ఉంది, ప్రపంచంలో చలామణి అవుతున్న పండుగలు మరొక విధంగా ఉన్నాయి. తమ్మూజు ఆరాధన దినాన్ని జరుపుకోవడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. తమ్మూజు కాదు, అది యేసుక్రీస్తు అనుకుంటున్నారు. ఒకవేళ మీ బర్త్డే, నా బర్త్డే రోజు చేసుకోమంటే చేసుకుంటారా? ఒకవేళ అలాగైతే ఎవరి బర్త్డే ఎవరైనా చేసుకోవచ్చు. మరి నో వే. ఏదో ఒక పుట్టలేదా, పుట్టిండు కదా అంటున్నారు. పుట్టిండు నిజమే, అసలు బర్త్డేలే వద్దు అంటుంది బైబిల్. పుట్టాడు పుట్టలేదనే సబ్జెక్టు కాదు. పుట్టలేదా, పుట్టాడు కానీ బర్త్డే చేసుకోమని ఎవరు చెప్పారు? శాంటా క్లాస్ని తెర మీదకి తెమ్మని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు నుండి డైవర్ట్ చేసి శాంటా క్లాస్ వైపు మళ్ళించమని ఎవరు చెప్పారు? తినుచు త్రాగుచు సుఖించమని ఎవరు చెప్పారు? ఈ జీవమును గురించిన మాటలు ప్రజలతో చెప్పండి. యు గో అండ్ టెల్ ద వర్డ్స్ ఆఫ్ దిస్ లైఫ్. రక్షణ పొందడానికి ప్రకటించండి. తినడానికి త్రాగడానికి కొత్త బట్టలు పిండి వంటలు కాదు ఇది. ఇదేమో అన్యజనుల పండగ కాదు ఇది. దిస్ ఇస్ ప్యూర్లీ స్పిరిచువల్ ఫెస్టివల్, స్పిరిచువల్ లైఫ్, ద ఫెస్టివల్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యముతో పండుగ. 1 కొరింథీయుల 5వ అధ్యాయం 7వ వచనం. 1 Corinthians 5:7. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. 8వ వచనం. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వములను పులిపిండితోనైనను కాక నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరించము. పులియని రొట్టె కావాలి ఈరోజు. ఈ రొట్టె పులిసిపోవద్దు. ఇది మానవ కల్పితం కాకూడదు. మానవుడు నిర్మించుకున్న పండుగ కాకూడదు. ఇట్ మస్ట్ బి ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం ఎలా చెప్పిందో అలా చేయడానికి మనం ఇష్టపడుతున్నాం. చూసారా, మనం తినాలంటే దినములు లేవా? వండుకోవడానికి రోజులు లేవా? పండుగలు ఆచారాల పేరు మీద వాక్యమును వక్రీకరించిన క్రైస్తవ సమాజాన్ని చూసారా? దేవుని వాక్యం ఏం చెబుతుందో మనం దాన్ని గమనించాల్సిన వారమైనా. ఇన్వర్టర్ ఆఫ్ చేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఆఫ్ చేస్తున్నారో నాకు తెలియదు. వెళ్ళిపోయేటప్పుడు ఇన్వర్టర్ కూడా ఆఫ్ చేసిపోతున్నారు, ఛార్జింగ్ లేకుండా అవుతుంది. ఆ విషయంలో లైట్లన్నీ బంద్ చేయండి, ఫ్యాన్స్ అన్నీ ఆఫ్ చేయండి. ఛార్జింగ్ లేదండి. వారం రోజులు ఇన్వర్టర్ ఆఫ్ చేశారు. ఇన్వర్టర్లో ఛార్జింగ్ లేదు.
ప్రవక్త అంటున్నాడు, నిజమగు విశ్వాసి వాక్యం యొక్క ఆత్మీయ ప్రత్యక్షతను పొందెను. నిజమగు విశ్వాసి, 3 రకాల విశ్వాసులనే వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు. నిజమైన విశ్వాసి ఆత్మీయ ప్రత్యక్షతను పొందుకున్నాడు కనుక అతడు నిజమైన విశ్వాసిగా కొనసాగుతాడు. వాక్యం యొక్క ఆత్మీయ ప్రత్యక్షతను పొందెను. ఆయన యొక్క జీవపు మాటలు ఉండటం మాత్రమే కాదు కానీ ఆయనే ఆ జీవవాక్యము. దీనిని సీమోను పేతురు చక్కగా గుర్తించాను. దీనిని గుర్తించడం వలన అతనికి నిరీక్షణ కలిగాను. ఆయనే సజీవ వాక్యమని అతనికి బయలుపరచబడెను. ఆయనే సజీవమైన వాక్యమై ఉన్నాడు. యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు. ఆమేన్. ఆయన యొక్క జీవపు మాటలు ఉండడం మాత్రమే కాదు, ఆయనే జీవవాక్యమై ఉన్నాడు. ఆమేన్. దీనిని సీమోను పేతురు చక్కగా గుర్తించాను. దీనిని గుర్తించడం వలన అతనికి నిరీక్షణ కలిగాను. ఆయన నమ్మాలి, ఆయనతోనే ఉండాలి, ఆయనతోనే జీవించాలి, ప్రభు అయిన యేసుక్రీస్తుతోనే ఎల్లప్పుడూ ఉండాలన్న ఆ యొక్క నిరీక్షణ అతనికి కలిగింది. పేతురుకు ప్రత్యక్షత, ఆత్మీయ ప్రత్యక్షత, స్పిరిచువల్ రెవల్యూషన్. ఆమేన్. వాక్యము యొక్క ప్రత్యక్షత ఎవరికైతే ఉంటుందో వారి పండుగల మీద దృష్టి పెట్టారు, వాక్యం మీదనే దృష్టి పెడతారు, సువార్త ప్రకటించే పనిలో ఉంటారు. ఆమేన్. సే హల్లెలూయా. మొదటి సమయాలు 25-29 చూడండి. 1 Samuel 25-29. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు వడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయును. ఈ మాటలు ఎవరు చెప్పారు? నాబాలు యొక్క భార్య అయినటువంటి అబీగయీలు. ఈ అబీగయీలు దావీదుకి ఎదురుపడి ఆయన దగ్గరికి వెళ్ళి నాబాలన్న మాటలకు కోపపడి దావీదు నాబాలను ఆయన సమస్తాన్ని నాశనం చేయడానికి 600 మందిని తీసుకొని ప్రయాణమయ్యాడు. అంతకుముందు నాబాలకు బాగా సహాయం చేసి వారి ఆ మందలకు వారి కాపరులకు ఎంతో సహకారంగా ఉన్నటువంటి దావీదు సైన్యం. అరణ్యంలో ఉన్నాం కదా, ఆకలి బాధతో ఉన్నాం, ఏదో తనకు నచ్చింది ఏదైనా మాకు పెట్టమని మనుషులు పంపించాడు దావీదు. నాబాల్ అనేవాడు మొరటివాడు, ఆయన పేరులోనే మొరటితనం ఉంది అంటున్నారు. ఈ మొరటితనం వలన నేను ఎరగని వాణ్ణి, నాకు తెలియని వాణ్ణి, దేశం విడిచిపెట్టి పారిపోయిన వాణ్ణి, అలాంటి వాడికి నేను సహాయం చేయను పొమ్మన్నాడు. దావీదు యుద్ధం ప్రకటించి ఆ నాబాలు నాశనం చేయడానికి వస్తున్నప్పుడు అబీగయీలుకు ఆ విషయం తెలిసి తన పనివారి ద్వారా తెలుసుకొని వెంటనే ఆమె 600 మందికి సరిపోయే ఆహారం తీసుకొని రకరకాల వంటలు చేయించుకొని తీసుకొని వెళ్ళినప్పుడు రాజుతో చెప్పిన మాటలు ఇవి. 28వ వచనం. నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము. భర్త తప్పు తన తప్పుగా భావిస్తుంది. చూడండి అక్కడ, అది నా తప్పే. నా ఏలిన వాడవాగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలిన వాడవాగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. సే హల్లెలూయా. నీవు బ్రతుకు దినములన్నిటిను నీకు అపాయము కలగకుండాను, నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న ఆ జీవపు మూటలో కట్టబడును. హల్లెలూయా. దేవుని యొద్దనున్న జీవపు మూట, ద బండిల్ ఆఫ్ లైఫ్, జీవపు మూట. But the soul of my Lord shall be bound in the bundle of life with the Lord thy God.
దేవుని యొద్దనున్న జీవపు మూటలో నీ ప్రాణము దాచిపెట్టబడుతుంది. నీకే హాని కలగదు, నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు ఇంకా వర్ధిల్లుతావు, నీకే కీడు సంభవించదు. దేవుడు నీతో ఉన్నాడు. అనేకమైన మాటల చేత దావీదు కోపాన్ని చల్లబరిచింది. తగ్గింపు అక్కడ కనబడుతుంది. వెరీ హంబుల్, చాలా తగ్గించుకొని మాట్లాడింది. ఆ మాటలన్నిటికీ దావీదు వెంటనే ఒక మాట అన్నాడు, ఈరోజు నేను నరహత్య చేసేవాడిని, దేవుడు నీ ద్వారా ఆ హత్య చేయకుండా నన్ను ఆపాడు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు దావీదు 32వ వచనం, అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదమునందుదు గాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగును గాక. నీవు చూపిన బుద్ధి విషయమై దేవునికి మహిమ కలుగును గాక. సుబుద్ధి గల స్త్రీ భర్త పాపాన్ని కూడా తన పాపముగా భావించి దావీదు ఆయనను చంపకుండా చేసింది. అప్పుడు ఆమె చెప్పిన మాట ఇది, యెహోవా యొద్దనున్న జీవపు మూటలో నీ ప్రాణము దాచబడి ఉండును. ఎస్, మనందరి జీవము మన దేవుల్లో దాచబడి ఉంది. హల్లెలూయా. మన ప్రాణము మన ప్రభువులో దాచబడి ఉన్నది. ఫిలిప్పీ 2:16లో, అలాగే ఫిలిప్పీ పత్రికలో ఇంకా అనేక చోట్ల మీరు క్రీస్తునందు దాచబడి ఉన్నారు. యేసుక్రీస్తులో మనం దాచబడి ఉన్నాం. నాబాలు యొక్క లక్షణం 3వ వచనంలో ఉంది, 1 సమూయేలు 25:3లో. అలాగే అబీగయీలు యొక్క లక్షణము 25వ వచనం చూడండి. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు, అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనం అతని గుణం. నా ఏలినవాడు పంపిన పనివారు నాకు కనబడలేదు. పనివాళ్ళు ఆమెకు కలిసింటే ప్రాబ్లం ఉండేది కాదు, కలవకుండా వచ్చారు. ఆమెకు ఆ పని వాళ్ళ వలన తెలిసింది, పనివారి వల్ల ఈ విషయం తెలిసి జాగ్రత్త పడి ఆ కీడు నుండి తప్పించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సందర్భాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అబీగయీలు అన్న మాటలలో మరి దేవుని యొక్క జీవపు మూటలో దావీదు యొక్క ప్రాణము దాచబడుతుంది. దేవుని దగ్గర ఉన్న జీవపు మూట అన్నాడు. ఆ మాట బాగా నచ్చింది నాకు. జీవపు మూట, ఆ మూటలో దావీదు ప్రాణము దాచబడుతుంది. మన ప్రాణం కూడా అక్కడే దాచబడుతుంది. జీవపు మూటలో మనం దాచబడి ఉన్నాం. ద బండిల్ ఆఫ్ లైఫ్, జీవ గ్రంథము, జీవపు మూట, ఆ మూటలో మనం ఈరోజు ఉన్నాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కొలస్సీ 3వ పత్రికలో, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో మొదటి 4 వచనాల్లో ఫస్ట్ 4 వర్సెస్, కొలస్సియన్స్ 3:1, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. దాచబడి ఉన్నది మన జీవితం. వీఆర్ ప్రిజర్వ్డ్ ఫర్ ఎవర్. మన ఆత్మీయ జీవితానికి ఇన్సూరెన్స్ ఉన్నది. యేసుక్రీస్తే ఇన్సూరెన్స్. ఆమేన్. మన శరీరం కోసం ఎన్ని ఇన్సూరెన్స్లు చేస్తాం. నాకు ఒక సహోదరుడు చెప్పాడు, నేను సంవత్సరానికి 3 లక్షలు ఇన్సూరెన్స్ కడుతున్నాను అన్నాడు. ఇన్సూరెన్సే 3 లక్షలు కడుతున్నాడట. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజమే, అవసరాన్ని బట్టి కట్టుకుంటా, అది వేరు, కానీ ఇక అనుభవించడానికి ఏమీ మిగలదు అలా కట్టుకుంటూ పోతే. మన నిరీక్షణ మన ప్రభువునందు ఉన్నది. హల్లెలూయా. 1 పేతురు 1:5 అంటున్నాడు, పరలోకమందు
పరలోకమందు దాచబడి ఉన్నది మన జీవము. ఫస్ట్ పీటర్ 1:5 కడవరి కాలమందు బయలుపరచబడ్డకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. పరలోకమందు మన కొరకు దాచబడిన స్వాస్థ్యం, మన జీవము యేసుక్రీస్తులో దాచబడింది. భూమి మీద మనకి ఏం జరిగినా మనకు సంబంధం లేదు, దేవుని చిత్తము లేకుండా ఏమీ జరగదు. బట్ వీఆర్ సేవ్డ్, వీఆర్ ప్రిజర్వ్డ్, వీఆర్ సెక్యూర్డ్ ఫర్ ఎవర్. యేసుక్రీస్తునందు దాచబడిన జీవం, దేవుని సన్నిధిలో ఉన్న జీవపు మూటలో మన ప్రాణం దాచబడుతుంది. అద్భుతమైన మాట అది. ఆమేన్. 2 Thessalonians 2:13 రాయబడిన ప్రకారం సత్యం నమ్ముటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సే ఆమేన్. హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నిత్య జీవం వాగ్దానం చేయబడింది. ర్యాప్చర్ కూడా వాగ్దానం చేయబడింది. ఎత్తబడ్డ అనేది నిత్య జీవానికి సంబంధించిన మాటనే. యోహాను సువార్త 10:28 నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను, అవి ఎన్నటికీ నశింపవు. జాన్ 10:28 నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను, అవి ఎన్నటికీ నశింపవు. గొర్రెల గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు మనకు నిత్య జీవం ఇస్తున్నాడు. Psalm 66:9 జీవప్రాప్తులనుగా మమ్మను కలుగజేయువాడు ఆయనే. జీవప్రాప్తులుగా బ్రతికించేవాడు, నిత్య జీవానికి పాత్రలుగా చేయవాడు ఆయనే. కాబట్టి ఈ జీవమును గురించిన మాటలు మీరు వెళ్ళి ప్రజలతో చెప్పండి. చెప్పడమే మన పని. మనం మౌనంగా ఉండడానికి రక్షణ పొందలేదు, ప్రకటించడానికి. జస్ట్ గో అండ్ స్పీక్ టు ద పీపుల్. ప్రజలతో చెప్పండి. వినకపోని చెప్పండి, వినేవారికి చెప్పండి. పౌలును దేవుడు ఎన్నుకున్నప్పుడు మొట్టమొదటి ఆయన చేసిన పని అదే, ప్రీచింగ్, వెళ్ళి ప్రజలకు చెప్పడం. అలాగే అపోస్తలులకు మీరు వెళ్ళి ఈ జీవమును గురించిన మాటలు బోధించండి అని చెప్పాడు. వాళ్ళ పనే బోధించడం. చివరిగా చెప్పేటప్పుడు కూడా అదే మాట చెప్పాడు, ద లాస్ట్ కమాండ్మెంట్, సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ప్రకటించడమే ఇక మనం పని, తిని తాగేది కాదు. ఇది కొత్త బట్టలు, పిండి వంటలు కాదు. సమయం కొద్దిగా ఉంది, ప్రభు రాకడ సమీపంగా ఉంది. దేవుని రాకడకు మనం దగ్గర పడుతున్నాం. ట్రంప్ ద్వారా కొన్ని ప్రవచనాలు నెరవేరాయి. ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేము క్యాపిటల్ సిటీగా మారడం. ట్రంప్ ఎప్పుడైతే ఓడిపోయాడని తెలిసిందో, ఇప్పుడు అరబ్ కంట్రీస్ అన్ని ఒక ప్రామిస్ చేస్తున్నాయి, ఒక తీర్మానానికి వచ్చేసాయి. ఇజ్రాయెల్ను సర్వనాశనం చేయడానికి మేము రెడీగా ఉన్నాం అంటున్నారు. ప్రపంచ యుద్ధానికి దారి తీసే వాతావరణం సిద్ధం చేసుకుంటున్నారు. యూదులేమో మందిరం కట్టడానికి సిద్ధపడుతున్నారు. పీస్ అగ్రిమెంట్స్ ఏవి కూడా పర్మనెంట్గా లేవు. ప్రపంచమంతా అలజడి రేగబోతున్న దినాల్లో మనం ఉన్నాం. ఎందుకంటే రాను రాను ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ ఉండదు అలజడి. దినములు చెడ్డవి గనక అని రాయబడింది. కాబట్టి ఈరోజు అంత్యకాల వర్తమానం మనం ప్రకటించడానికే. గో అండ్ ప్రీచ్. ఈ జీవమును గురించిన మాటలు ప్రజలతో చెప్పండి. ఆ రోజు దూత చెప్పినా, ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినా, ఆయన ద్వారా అపోస్తలులు చెప్పినా, ఎవరు చెప్పినా అదే మాట చెప్పాలి. యేసుక్రీస్తుని గురించిన బోధ మాత్రమే కనబడాలి, వినబడాలి. దేవుడు శరీరధారి అయి వచ్చినప్పుడు మానవుడిగా, నరుడుగా ఆయన యేసు అని పిలువబడ్డాడు. ప్రవక్త అయిన విలియం బ్రెనన్ గారి జీవితంలో ఆయనతో దూత చెప్పిన మాటలు కొన్ని మనం విందాం. బాప్తిస్మం ఇచ్చే యోహాను మొదటి రాకడకు ముందు, అంటే యేసుక్రీస్తు మొదటి రాకడకు ముందు ఏ విధంగా నడిపించబడ్డాడో, నీ వర్తమానము కూడా ఆయన రెండవ రాకడకు ముందు నడుస్తుంది. బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రవక్త కంటే గొప్పవాడు. ఆయన మొదటి నిబంధన కింద ఉన్నాడు. అండ్ హీ వాజ్ ఆల్సో ద మెసెంజర్ ఆఫ్ మై కవెనెంట్.
నా నిబంధనకు ఆయన ఒక దూతగా ఉన్నాడు. మొదటి రాకడ ఒక దూత. యు హావ్ బీన్ కాల్డ్ టు హోల్డ్ ఏ మచ్ హైయర్ ఆఫీస్ దాన్ దే హెల్డ్. చూడండి, పాత నిబంధన వాళ్ళలో అందరికంటే ఎక్కువగా నీకు ఇవ్వబడిన వర్తమానం. యు హావ్ బీన్ కాల్డ్ టు హోల్డ్ ఏ మచ్ హైయర్ ఆఫీస్ దాన్ దే హెల్డ్. పాత నిబంధన భక్తులు అందరికంటే ఉన్నతమైన పరిచర్య నీకు ఇవ్వబడింది. ఫర్ వన్ థింగ్ యు హ్యావ్ మోర్ గిఫ్ట్స్ దాన్ దే హ్యాడ్. వాళ్ళందరికంటే ఎక్కువ వరాలు నీకు ఇవ్వబడ్డాయి. యు హావ్ బీన్ కాల్డ్ టు ప్రీచ్ ద గాస్పెల్ అండ్ ప్రే ఫర్ ద సిక్ ఇన్ ద అపోస్టలిక్ ఫార్మ్. అపోస్తలుల ర్యాంకులో, అపోస్తలుల పద్ధతిలో, అపోస్తలుల రేంజ్లో నీకు వరాలు ఇవ్వబడ్డాయి. అలాంటి వరముల చేత నీవు పరిచర్యకు పిలువబడ్డావు. కారులో వెళ్తున్నాడు ఒకరోజు. అప్పుడు చెప్పిన మాటలు ఇవన్నీ. ఆయన నిరాశ నిస్పృహలకు గురై కొన్ని కష్టాలు, ఇబ్బందుల వలన, ఆర్థిక ఇబ్బందుల వలన ఉన్నప్పుడు ఆయన నిరాశతో మాట్లాడుతున్న మాటలన్నీ దూత విని తన కొడుకు బదులుగా దూతనే మాట్లాడడం ఆయన గమనించాడు. కారులో నుంచి దిగిన తర్వాత ఆయన తీసిన మొట్టమొదటి వర్స్ బైబిల్ చదివితే ఆయనకు వచ్చిన వాక్యం ఏంటంటే 2 తిమోతి 4వ అధ్యాయం మొదటి 5 వచనాలు. 2 తిమోతి 4వ అధ్యాయము మొదటి 5 వచనాలు. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదృష్టములు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపునకు తిరుగు కాలం వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండు, శ్రమపడము, సువార్తకుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. పరిచర్య నుంచి తొలిపోవాలనుకున్నాడు, కానీ దూత చెప్పిన మాటకు ఆయన భయపడి మళ్ళీ పరిచర్యలో కొనసాగడం జరిగింది. కాబట్టి ప్రియులరా, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపు తిరుగు కాలం వస్తుంది కనుక యు బీ కేర్ఫుల్. నీ పరిచర్య ఉన్నదిన్నట్టు బోధించు, సత్యం బోధించు, ఈ జీవమును గురించిన మాటలు ప్రకటించుము. చూసారా, మనం ప్రకటించే పనిలో ఉండాలి. ఇది కోవిడ్ టైం కదా, ఎట్లా ప్రకటిస్తాం అనుకుంటున్నారు? మనసుంటే మార్గం ఉంటుంది. ఆమె బంధువులను కలవడానికి వెళ్ళినప్పుడు మార్గం లేదా? పెళ్లిళ్ళకు, ఫంక్షన్లకు, బర్త్డేలకు వెళ్ళినప్పుడు మార్గాలు లేవా? సువార్త ప్రకటించడానికి ఆటంకాలు ఉన్నాయా? నో, యు హ్యావ్ ఎవ్రీ వే. దేవుడు మనకు మార్గం సిద్ధపరిచాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ జీవముల గురించిన మాటలు మీరు వెళ్ళి ప్రకటించండి. ఆ రోజు అపోస్తలులు చెప్పిన మాట ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. సేమ్ గాడ్ మనతో చెప్పిన మాట మరి మనం ఇతరులతో చెప్పాలి కదా. ఈ జీవమును గురించిన మాటలు, యెహోవా ఆ యొక్క జీవపు మూటలో దాచబడిన జీవము గురించి మాట్లాడండి. హల్లెలూయా. ఆ పిల్లలు చేసే అల్లరి చూడండి, తల్లిదండ్రులు వారిని పట్టుకోండి, ఆ గోడలకు అతికిస్తున్న పేపర్స్ చూడండి, ఇవన్నీ మీరు గమనిస్తూ ఉండండి. మనం చేసే పనులన్నీ దేవుని వాక్యానికి సరిపోవాలి. హల్లెలూయా. ఈరోజు ప్రపంచ పరిస్థితి అంతా, ప్రపంచం ఐక్యమవుతున్న దినాల్లో మనం ఉన్నాం. మరి వధువు కూడా ఐక్యపరచబడుతున్న దినాల్లో ఈ సత్యవాక్యం అనేకుల్ని సత్యం వైపు నడిపిస్తుంది. ఈ జీవమును గురించిన మాటలు మీరు విన్నారు. మన జీవము దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ఆ జీవపు మూటలో దాచబడి ఉన్నది. we are preserved, we are saved forever. ఆమేన్. ప్రభు మనల్ని ఎంత అద్భుతంగా దాచి ఉంచాడో. ఆయన ఏర్పాటు లేకుండా నీకు వర్తమానం అందేదా? ఆయన అనుమతించకుండా నీ వర్తమానం అంగీకరించగలవా? గాడ్స్ ప్లాన్ అండ్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. ఈ వర్తమానం అంగీకరించడానికి, సత్యము నమ్ముటకు, గ్రహించుటకు మనకు ఇవ్వబడిన ఈ అవకాశాన్ని బట్టి మనం ఎంతో కృతజ్ఞులమై ఉన్నాం.
దేవునికి మహిమ కలుగును గాక. సే హల్లెలూయా. ఈ జీవమును గురించిన మాటలు మీరు ప్రకటిస్తూనే ఉండండి. ప్రకటించడమే పని, కానీ మిగిలినవి ఏవి కూడా మన పని కాదు. వ్యక్తిగతంగా జీవనోపాధికి చేసే పనులు అవి ఉంటాయి, కానీ ఆత్మీయంగా సమయం సద్వినియోగం చేసుకోవడానికి ఈ జీవమును గురించిన మాటలు ఇతరులు ప్రకటించండి. అనేకులలో జీవాన్ని నింపండి. వాక్యములో జీవం ఉన్నది. దేర్ ఇస్ లైఫ్ ఇన్ ద వర్డ్. ద వర్డ్ ఇస్ సీడ్. వాక్యమే విత్తనమై ఉన్నది. ఆమేన్. సే హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగమును దీవించును గాక. తలలు వంచుదాం. ఈ జీవమును గురించిన మాటలు మీరు వెళ్ళి ప్రకటించండి. అంత్యకాల వర్తమానము జీవపు మాటలు ఇవి. అపోస్తలుల క్రమములో ఉన్న బోధ ఇది. అపోస్తలులు ఏం బోధించారో, ఏం నెరవేర్చారో అదే నెరవేర్పును అంత్యకాలంలో మనం రుచి చూస్తున్నాం. సేమ్ మెసేజ్, సేమ్ గాడ్, సేమ్ జీసస్ క్రైస్ట్. ఆయనే మనకు జీవమై ఉన్నాడు. ఆత్మయు జీవమునై ఉన్నవి ఆయన మాటలు. ఈ జీవమును గురించిన మాటలు ప్రజలతో చెప్పండి. మనం చెప్పవలసిన సమయం ఇదే. తలలు వంచుదాం. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, వాక్యము సత్యము జీవమైన యేసుక్రీస్తు ప్రభువా, ఈ జీవమును గురించిన మాటలు అనగా అవి నిన్ను గురించి చెప్పవలసిన మాటలే గనక ప్రభా, దేవుని రాజ్యమును గురించి యేసుక్రీస్తు నామమును గురించి బోధించుటకు ఆ రోజు ఫిలిప్పు ద్వారా ప్రకటించబడిన వాక్యము, అపోస్తలుల ద్వారా ప్రకటించబడిన అదే వాక్యము అంత్యకాలంలో 7వ సంఘకాలపు దూత ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ జీవమును గురించిన మాటలు మాలో భద్రపరుచుకొని అనేకులకు నిత్య జీవాన్ని మేము ప్రదానం చేయనట్లు ప్రభు, అనేకులను ఆ యొక్క జీవపు మూటలోనికి తీసుకొని వచ్చినట్లు మీరు మమ్మల్ని వాడుకోనమని. మా జీవము క్రీస్తులో కూడా దాచబడి ఉన్నది. మేము భద్రపరచబడి ఉన్నాము గనక, మేము ధన్యులము గనక తండ్రి, ఈ ధన్యత అనేకులకు అనుగ్రహించమని, మా పాపములు దోషములు క్షమించి మమ్మను నీ పనిలో కొనసాగునట్లు దీవించమని, ఈ చివరికి వర్తమానం అనేకుల జీవితాలను మార్చివేయినట్లుగా సత్యమందు ప్రతిష్ఠించమని యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆయన సన్నిధి, సమాధానం సత్యమందు ప్రతిష్ఠింపబడిన మనకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతము తోడై ఉండును గాక. ఆమేన్.